కార్యక్రమానికి మూల విరాటైనటువంటి మహనీయుడు ధ్యాస శ్వాస మీద ధ్యాసను కల్పించినటువంటి పత్రిజీ గారిని తలుచుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రెండు మాటలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడే మా ఆడబిడ్డ మాట్లాడుతూ కుటుంబంలో చేసుకుంటే దాన్ని ఏమంటారు, నలుగురు కలిసి చేసుకుంటే ఏమంటారు, 10 మంది కలిసి చేసుకుంటే ఏమనుకుంటారు, దాన్నే మహాయజ్ఞం అంటారని చెప్పి 7 రోజులు మహాయజ్ఞం 7 కొండల వారి సన్నిధిలో జరుపుకున్నటువంటి మీకందరికీ కూడా మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏమి చేసినా పరులకు కూడా ఉపయోగపడాలి, ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి తపనతో ఈ యుగంలో పత్రిజీ గారు యొక్క సంకల్పం ఆనాటి రామానుజాచార్యులు గారిదని చెప్పి నేను భావిస్తున్నా. శ్రీ మహావిష్ణువుకు వాహనం శేషవాహనమైనటువంటి రామానుజాచార్యులు వారు మన తమిళనాడులో అయ్యగారు స్వామిగారు వచ్చి ఇక్కడ చేరితే ఆయన్ని ఎత్తుక్కుంటూ తిరుక్షుయూర్, ఆ పదం స్పెల్లింగ్లో కొంచెం లోపం ఉంది, అక్కడికి వచ్చి ఆయన రూపం ధరించాడు. నారాయణ మంత్రం తెలుసుకోవాలని చెప్పేసి ఆ గుడి పూజారిని ఎన్నిసార్లు అడిగినా, దాదాపు 7 సార్లు అడిగితే ఆయన చెప్పలేకపోయినాడు. నువ్వు నీ కడుపులో పెట్టుకోవు, నువ్వు నలుగురికి చెప్పేస్తావు, కాబట్టి నీకు చెప్పనని అన్నాడు. ఫైనల్గా 8వ రోజు ఆయనకు ఆ నారాయణ మంత్రం చెప్తానని చెప్పేసి చెప్తే రామానుజాచార్యులు వారు ఆనందం పొంది శపథం చేపించుకున్నాడు, ఇతరులకు ఊరికి చెప్పకూడదు ఈ మంత్రాన్ని అని. ఆ మంత్రం యొక్క సారం అందరికీ తెలియాలా, నాకొక్కరికే కాదని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి మీరంతా గుడికి రండి అని చెప్పి గుడికి పైకెక్కి నారాయణ మంత్రాన్ని నలుగురికి వినిపించాడు రామానుజాచార్యులు వారు. మన పత్రిజీ గారు ప్రపంచమంతా శ్వాస మీద ధ్యాసను గురించి చెప్తూ మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచేదానికి సర్వ ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమి తేడా లేదు. ఈయన ఆరోగ్యాన్ని కోరుకున్నారు, ఆయన నారాయణ మంత్రాన్ని నలుగురికి వినిపించే ప్రయత్నం చేశారు. కాబట్టి వారిని మరొకసారి తలుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు తిరుపతిలో జరగటం, ఆ సర్వేశ్వరుని సన్నిధిలో జరగటం, మనం అందరం పాల్గొనటం మన అదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇంకొక కార్యాన్ని నిన్న వచ్చి పెద్దల ఆహ్వానం ఇచ్చినప్పుడు కాదని లేక ఇక్కడికి వచ్చాను. 7 గంటలకు వేరే ఒక చోటికి వస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. కాబట్టి మీరందరూ సెలవిస్తే మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.